ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు ఈరోజు గురువారం జూలై 24న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానీ నిన్న బుధవారం రాత్రి జూలై 23న స్పెషల్ షోస్ వేశారు. స్పెషల్ ప్రీమియర్ షోస్, పెయిడ్ ప్రీమియర్ షోస్. ఒక్కొక్క టికెట్ 600 పెట్టి మరి వేశారు. ఆ షో కలెక్షన్స్ బయటకు వచ్చాయి. అంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో మనకు తెలుసు ఎంత వచ్చాయి అనేసి. కానీ ఇది ఒక రికార్డు పెట్టిందా లేదా, ఎందుకంటే మనకు రీసెంట్ టైమ్స్లో పుష్ప 2 మనకు డిసెంబర్లో వచ్చిన పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ది. ఆ సినిమా కూడా రిలీజ్కి ముందు రోజు ఇలా ఫ్యాన్స్ కోసం స్పెషల్ ప్రీమియర్ షోస్ వేశారు. ఆ సినిమాకు మన తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్లు గ్రాస్ వచ్చింది ఓన్లీ ప్రీమియర్ షోస్కి. అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే కర్ణాటక, మిగతా భాషలకు కూడా స్పెషల్ ప్రీమియర్ షోస్ వేశారు. ఓవర్సీస్లో కూడా వేశారు. అవన్నీ కలిపి మరో 2.5 కోట్లు వచ్చింది. అలా పుష్ప 2 ఒక రికార్డు ఉంది, 16.5 కోట్ల గ్రాస్. ఆ రికార్డు ఇంతవరకు మరి ఏ సినిమా కొట్టలేదు ఈ 6 నెలలలో. అంటే ఏ సినిమా కూడా పెద్ద హీరో సినిమాలకు ప్రీమియర్ షోస్ పడలేదు. కానీ అనుకోకుండా మన పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రీమియర్ షోస్ పడ్డాయి. 600 టికెట్ పెట్టారు. నిన్న చూస్తే అసలు 5 ఏళ్ళ తర్వాత వచ్చిన 5 ఏళ్ళు షూటింగ్ జరుపుకున్న సినిమా, ఇంత డిలే ఉన్న సినిమా, ఎటువంటి హైప్ లేని సినిమా, కేవలం లాస్ట్ 3 రోజుల్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్లోకి వచ్చాడు, సోమ మంగళ బుధు, వాటి వల్ల అసలు విపరీతమైన బజ్, విపరీతమైన హైప్. నిన్న రాత్రి ప్రతి థియేటరు, తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్ ఉంటే 1400 థియేటర్లు ఈ సినిమానే ఉంది. ఫుల్ థియేటర్స్ నిండిపోయాయి. ఇక కలెక్షన్స్ చూసుకుంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో 13.5 కోట్లు వచ్చింది. పుష్ప 2కి 14 కోట్లు వస్తే కేవలం ఒక 50 లక్షలు మాత్రమే తగ్గింది. అది కూడా ఎందుకంటే తెలంగాణలో లేటుగా ఓపెన్ చేశారు బుకింగ్. లేకపోయింటే కనుక ఖచ్చితంగా పుష్ప 2ని దాటేది. తెలుగు రాష్ట్రాల వరకు 14 కోట్లు దాటేది, 13.5 కోట్లు ఆగిపోయింది. ఇక మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియాలో కర్ణాటక, ఓవర్సీస్ అవన్నీ కలుపుకుంటే మరో 2.5 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. అంటే 16 కోట్లు వచ్చాయి నిన్న ప్రీమియర్స్లో మన హరిహర వీరమల్లుకి. ఎటొచ్చి పుష్ప 2కి 16.5 కోట్లు వచ్చాయి. ఒక 50 లక్షల తేడాతో సెకండ్ ప్లేస్లో సరిపెట్టుకునింది. లేకుంటే అసలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప 2ని ఉన్న రికార్డుని కొట్టేది. బట్ నెవర్ ద లెస్ ఇట్స్ ఓకే. ఇక ఈరోజు పొద్దున్న నుంచి ఇక ఈ షోస్ పడతాయి, ఫుల్ అవుతాయి. మరి కలెక్షన్స్ డే 1 ఎంత కొడుతుంది అనేది చూడాలి. ఎందుకంటే డే 1 రికార్డు కూడా పుష్ప 2 పేరు మీద ఉంది. ఆ తర్వాత 666, బాహుబలి 2, దేవర, కల్కి ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని సినిమాలు ఉన్నాయి డే 1 రికార్డ్స్లో. మరి ఏ సినిమా రికార్డు కొడుతుందో హరిహర వీరమల్లు రేపు తెలుస్తుంది. ఓకే, బాయ్.